దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ రాత్రి మన ముందు ఒక సాక్ష్యము, దైవజనుల సాక్ష్యాన్ని. చాలామందికి దైవజనుల సాక్ష్యం తెలుసు, చాలామందికి తెలియదు. దైవజనుల సాక్ష్యం, దైవజనులు గడిచి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. దైవజనురాలు కూడా మనల్ని దాటి వెళ్తే, నా ఉద్దేశం వేరేలాగా అర్థం చేసుకుంటున్నాను, వారి సాక్ష్యాన్ని మనకి చెప్పేవారు ఎవరు? కాబట్టి సాక్ష్యాన్ని విన్నాం. మొదట దైవజనుని సాక్ష్యము, రక్షణ సాక్ష్యము, పరిచర్య, ఎలా పరిచర్యకు వచ్చారు, సమస్త విషయాలు మనకు పంచుకోవడానికి దైవజనులు ఉన్నారు. తల్లి గారు, ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దయచేసి సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి సమయంలో మేము ఎలా రక్షణ పొందామో, సేవకలా దేవుడు మమ్మల్ని నడిపించారు అన్న విషయాన్ని మీ మధ్యలో పంచుకోవాలని మరి ఆశపడుతూ ఉన్నాను. దయచేసి సమయం ఇచ్చిన దేవాతి దేవునికి నేను నుండి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి మాది రక్షణ సాక్ష్యం పంచుకుంటూ ఉన్నాను. మాది గుండైపాలెం. మా అమ్మ మరి మా నాన్న వాళ్ళది. అయితే మా అమ్మకి 4 కుమార్తెలను మేము. నేను 3వ అమ్మాయిని. నా పేరు విజయలక్ష్మి. రక్షణ పొందిన తర్వాత నా పేరు విజయ్ కుమారి. అయితే మా నాన్న చాలా బాగా త్రాగుతూ ఉండేవాళ్ళు. ఇంట్లో పరిస్థితులు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. భోజనం కూడా కొన్నిసార్లు ఉండేది కాదు. చాలా కష్ట పరిస్థితుల్లో మా కుటుంబంలో ఆ పేదరికాన్ని మా పెద్ద బావ గారు చాలా దాన్ని తట్టుకున్నారు. మా అక్కకి బాల్య వివాహాలు జరిగిన 2 అక్కలకి. అప్పుడు బావగారికి తెలుసు బాగా. అయితే సమయంలో అలా ఉన్న పరిస్థితుల్లో అయితే మా అమ్మ చాలా విగ్రహారాధికురాలు. మా కుటుంబం, మా అమ్మ చాలా నిష్ఠగా పూజలు చేస్తుండేది మా నాన్నగారు మారాలని. అయితే చాలా మరి ఒకరోజు మా చిన్నక్క వివాహం అప్పుడు మా నాన్నగారు బాగా మా అమ్మని కొట్టి ఆమె చావు బ్రతుకుల్లో మా మేనమావ గారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ మేము ఉండటం జరిగింది. అయితే మా ఇంటి ప్రక్కన ఇప్పుడు మా పెద్దమ్మ కోడలు పద్మ, ఆమె మా అమ్మకి సువార్త ప్రకటించింది. యేసయ్యని నమ్ముకుంటే దేవుడు నీ భర్తని రక్షిస్తారు, త్రాగుడు నుండి విడిపిస్తారు అని చెప్పారు. అలాగే చర్చికి మా అమ్మ వెళ్ళింది, దేవుడిని నమ్ముకోవటం జరిగింది. అయితే నేను పెద్ద అయిన తర్వాత నాకు వివాహం చేశారు. నా వివాహం, మా నాన్నగారు రక్షణ పొందలేదు కనుక నాకు అన్యుల వివాహం చేశారు. మా పినివారి పాలెం. మా అత్తగారి పేరు పోలమ్మ, మా అమ్మగారి పేరు సుబ్బులమ్మ, మా నాన్నగారి పేరు అంకయ్య. తర్వాత మా అత్తగారి పేరు పోలమ్మ, మా మామయ్య గారి పేరు మీరా సాహెబ్. వాళ్లకు ఒక కుమార్తె పెద్దమ్మ, తర్వాత 6 కుమారులు. ఆ ఇంటిలో నేను లాస్ట్ కోడల్ని. ఆ ఇంటికి వివాహమై వెళ్ళిన దగ్గర నుండి నాకు విగ్రహారాధన చేయమనడం మరి ప్రారంభించారు నా భర్త. మా తోడు కోడళ్ళు, మా బావ వాళ్ళు, మా అత్త, మా మామ ఎవ్వరూ దేవుని గురించి వాళ్ళు పట్టించుకోలేదు. కానీ నా భర్త మాత్రం బాగా సాయంకాలం స్నానం చేయగానే దీపారాధన చేయమనేవాళ్ళు. దీపారాధన పటాలు దగ్గరికి వెళ్ళి, చిన్నప్పుడు మా అమ్మ సండే స్కూల్ నుండి మమ్మల్ని ప్రభువులు పెంచారు. వెళ్ళి పటాల దగ్గర దీపారాధన చేస్తూ నేను మనస్సులో, ప్రభువా నాకు చేయకూడదని తెలిసి చేస్తున్నానయ్యా, నన్ను క్షమించు అని నా మనస్సులో ప్రార్థన చేసుకొని మరి చేసేదాన్ని అక్కడ దీపారాధన. ఒకరోజు అలాగే నన్నే, మా తోడుకోళ్ళు ఎవరు చేయకపోయినా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ నన్ను మాత్రం పట్టించుకునేవాళ్ళు, చేయమనేవాళ్ళు నా భర్త గారు ఒక్కలే. అయితే ఒకరోజు అలాగే వెళ్ళి సాంబ్రాణి కడ్డలు వెలిగించి ఒకరోజు అలాగే 2 చేతులు దగ్గర పెట్టి మరి దండం పెట్టేదాన్ని. కానీ నా మనసులో మాత్రం ప్రభువుని అనుకుంటూ ఉండేదాన్ని. చిన్నప్పుడే ప్రభు తెలుసు కనుక నా భర్త ఒక రోజు నేను అలా వెళ్ళి దీపారాధన చేస్తూ ఉన్నాను. నా వెనక వచ్చి గుమ్మంలో ఉన్నారు నిలబడి. నేను మనస్సులో అలా చేసుకొని వెనక తిరిగేసరికి, ఏమని దండం పెట్టుకున్నావు అని అడిగారు. నేను అన్నాను, మీ అందరూ ఏమని పెట్టుకుంటారో నా గుండెల్లో దడొచ్చేసింది. ఇప్పుడు నేనేం తప్పు చెప్తే ఏం పట్టుకుంటారో ఇప్పుడని భయం వచ్చి, నా భర్తకు దేవుడు అంటే అస్సలు నచ్చదు, దేవుని నమ్ముకున్న వాళ్ళన్నా నచ్చదు, అంత కఠినంగా దేవుని విషయంలో ఉండేవాళ్ళు. అయితే నన్ను అడిగారు. నేను అన్నాను, మీ అందరూ ఏమని దండం పెట్టుకుంటారో అలాగే నేను కూడా
దండం పెట్టుకున్నాను అని చెప్పాను. నా భర్త అన్నారు, మేము ఎలా పెట్టుకుంటాం, మా కుటుంబాలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పాటలు బాగుండాలని పెట్టుకుంటాము అన్నారు. ఆ మాట నాకు వినగానే నేను ఎదురు తిరిగి మాట్లాడేంత ధైర్యం నాకు అక్కడ లేదు. అయితే నాకు మాత్రం అనిపించింది, అవునా, మీరు మీ కుటుంబం వరకే దేవుని దండం పెట్టుకుంటారా? క్రైస్తవులైతే అందరి కోసం ప్రార్థన చేస్తారు, ఎవరికైనా బాగలేదంటే ప్రార్థన చేస్తారు అని నేను మనస్సులో అయితే అనుకున్నాను. కానీ నేను ఎవరికి ప్రశ్నలు వేసే పరిస్థితి అక్కడ నాకు లేదు. అయితే ఆ సమయంలో నా భర్త బాగా ఒకరోజు, అంటే కొన్ని చెప్తాను, అన్ని అనుభవించినని చెప్పలేను కానీ కొన్ని చెప్తాను. ఒకరోజు నా భర్త నేను పని చేసుకుంటే వచ్చి ఏమన్నారంటే, అమ్మా ఈరోజు నువ్వు ఉపవాసం ఉండు అన్నారు. ఉపవాసమా? ఎందుకు ఉపవాసం అంటే, మా అత్త చనిపోయిన వాళ్ళకి పొంగలు పెడతారు కదా, దేవుళ్ళకి పెడతారు కదా, అలా మా అత్త బాగా చేసిద్ది, ఎక్కువ చేసిద్ది ఇంట్లో. అప్పుడు నా భర్త వచ్చి నువ్వు ఉపవాసం ఉండు అన్నారు. నేను అన్నాను, ఉపవాసమా? నాకు తెలిసిపోయింది దేనికోసం ఉపవాసం పెట్టాలనుకుంటున్నారని. నేను అన్నాను, ఉపవాసమా, నాకు చాలా ఆకలి, నేను ఉపవాసం ఉండలేను అని చెప్పాను. నా భర్త అన్నాడు, నేను అనుకోలేదు కదా ఉపవాసం ఉంటానని, మీరెవరైనా అనుకున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు కంటే నిన్ను పెడతానని ఉపవాసం నేను మొక్కుకున్నాను అనేవాడు. అలా నన్ను చాలా ఇరికించేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఎదిరించి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేకపోయేదాన్ని. అనిల్ కుటుంబం ప్రభుని నమ్ముకున్న వ్యక్తి అన్న ఒక్క వంకతో నన్ను మాత్రం, నా భర్త ఒక్కలే నన్ను అలాగా ప్రవర్తించేవాళ్ళు. అయితే మంచి ప్రేమ గల కుటుంబం, మంచి సమాధానం గల కుటుంబం, అన్యులైన నాకు చాలా నచ్చేది, చాలా ఐక్యతగా చాలా బాగుండేవాళ్ళు. అయితే ఒకరోజు నేను 5 నెలల గర్భవతిని. మా పెద్దక్క కుమారుడు పరిశుద్ధరావు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2 క్లాసుల వరకు చదువుకున్నారు. అప్పుడు ఒకరోజు మా ఇంటికి చూడటానికి వచ్చాడు చిన్నబాబు. మా తోడుకోడలు వాళ్ళు చర్చిలో కొబ్బరి కొట్టి పలహారం పంచం కదా, మా తోడుకోళ్ళు పలహారం పంచుకుంటున్నారు. నేను గర్భవతిని, లోపల పడుకున్నాను, నా భర్త కూడా బయటే ఉన్నారు. అప్పుడు నా భర్త పలహారం పెట్టారు అబ్బాయికి. అది తీసుకొని లోపలికి వచ్చి, చిన్నమ్మ ఇదేంటి అన్నాడు. అది పలహారం కదా అన్నా. మనం తినం కదా అన్నాడు. నువ్వు తినవు అన్నాను నేను. అది తీసుకెళ్ళి బయట పిల్లలకి ఇచ్చేసాడు. అది నా భర్త బయట ఉండి చూశాడు. చూసి లోపలికి వచ్చి, పలహారం ఎందుకు తినలేదు అని అడిగాడు. అంటే పలహారం తిండ కదా, కొబ్బరి అంటే మామూలుగా టెంకాయ కొట్టి పెట్టారు అనుకున్నట్టున్నాడు. నన్ను అడిగితే తినకూడదు కదా అంటే, తినకూడదు కదా నువ్వు అన్నాను, అందుకే తినలేదు అన్నాను. భయంకరంగా కొట్టారు నన్ను నా భర్త. నువ్వే తిననీయలేదు కదా అని కొట్టారు. బయట నుంచి, లోపల నుంచి బయటకు వెళ్ళిపోమని నెట్టేస్తున్నారు. మా 6 తోడుకోడళ్ళు బావుల మధ్యలో. నాకు చాలా సిగ్గుగా ఉంది. నేనే తప్పు చేయలేదు, నా భర్త నన్ను గర్భవతిని కొడుతున్నారు అని. మా బావ ఎక్కడి నుంచి వచ్చారు లోపలికి వచ్చి, ఆ అమ్మాయి ఏ తప్పు చేసిందిరా బయటకు వెళ్ళిపోవడానికి, ఎందుకు నెట్టేస్తున్నావు ఆ అమ్మాయిని? అవును, చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు తినరు కదా, అది తినకూడదని చెప్పడం తప్పే ఉంది, తినని దాన్ని మనం పెట్టకూడదు కదా అని మా బావ నా భర్తను బయటకు తీసుకెళ్ళిపోయారు. అలాగే ఒకసారి నేను 9 నెలల గర్భవతిని. అప్పుడు కట్లు పొయ్యి మీద వంట, బావి దగ్గర నీళ్లు తీసుకురావాలి. నీళ్లు తెచ్చి వంట దగ్గర కూర్చుంటూ నేను ఇస్తప్పా అని కూర్చున్నాను. 9 నెలల గర్భవతినేమో కిందగా పీట మీద కూర్చోవటం కదా వంట దగ్గర. నా భర్త అక్కడ ఉన్నాడు. ఆయన నువ్వేమన్నావు అన్నారు. నేనేమనలేదు, ఇస్తప్ప అన్న దానికి అడుగుతారు అనుకోం కదా, నేను ఏమనలేదు అన్నా. ఇప్పుడేదో అన్నావు కదా అన్నాడు. అంటే నేనేమనలేదు, ఇస్తప్పా అని కూర్చున్నానన్న. ఇస్తప్పా అనలేదు, నువ్వు యేసయ్యా అన్నావు కదా అన్నారు. నేను యేసయ్య అయితే అనలేదు కనుక అనలేదు అన్నాను. అన్నావు అనలేదని అబద్ధం ఆడుతున్నావు అని కొట్టేశారు. అంటే ఈ మధ్యలో అన్నీ పంచడం కుదరదు కనుక ఒకరోజు నేను 9 నెలల గర్భవతిని. అప్పుడు మంచి నిద్రలో ఉన్నాను. నా భర్త నన్ను లేపారు. మధ్యలో ఎప్పుడన్నా మంచినీళ్ళు వేస్తే లేపుతుంటారు కదా, లేచి కూర్చున్నాను. ఏంటంటే అన్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అన్నారు. నేను అన్నాను, నాకు మొంకు వదిలిపోయింది, ఇప్పుడేం గొడవో, ఇప్పుడేం కొడతాడో అని. అయితే నేను అన్నాను, నేను ప్రార్థన చేయంగా మీరు చూసారా అన్నాను. అప్పుడు నా భర్త అన్నాడు, నా కల్లో ఒక వ్యక్తి వాదిస్తుంది, ఆమె గుండెల్లో దేవుడున్నాడు, హృదయంలో దేవుడు తీగలవా అని చాలాసేపు వాదులాట జరిగింది కల్లో అన్నారు.
నేనైతే ఏం మాట్లాడలేదు. ఈ టైంలో ఏం గొడవ కొడతాడో అనుకున్నాను. కొట్టలేదు కానీ తిట్టాడు. నేను ఏడ్చుకుంటేనే పడుకొని నిద్రపోయాను. అలా మా ఇద్దరికి గొడవ దేవుని దగ్గరే వచ్చేది. అన్నయ్య ప్రేమగల వ్యక్తి, చాలా ప్రేమగల వ్యక్తి, కోపం కూడా ఉండిద్ది. అయితే అలా ఉంటున్న సమయంలో ఒకరోజు నా భర్తకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి తగ్గట్లేదు. అప్పుడు క్రొత్తపట్నంలో నారాయణ డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ జ్వరం చూయించుకుంటూ ఆయన చెప్పారు, ముక్కులో ఒకలాంటి కోపు పుట్టింది. దానికి స్పర్శ ఉండదు, జలుబు వస్తున్న స్పర్శ ఉండదు. ఎందుకు ఇలా వచ్చిందని చూసాం. వెళితే డాక్టర్ గారు చెప్పారు, వెంటనే నువ్వు ముక్కు చెవు డాక్టర్ సంప్రదించయ్యా, ఎందుకంటే ముక్కు కోపు ముదిరిపోయింది అని చెప్పారు. ఒంగోలులో హైమావతి భర్త నాగేశ్వరరావు డాక్టరు, చెవి ముక్కు గొంతు డాక్టర్ అయినా. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన ఆపరేషన్ చేసి 3 రోజులు పంపించేస్తారు ఇంటికి. సంవత్సరం వరకు కూడా నా భర్త ఆరోగ్యం బాగుంది, అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. అయితే సంవత్సరం తర్వాత మరలా అదే కోపు మరలా వచ్చేసింది. అప్పుడు భయపడిపోయారు మా ఇంట్లో అందరూ. భయపడి అయ్యో క్యాన్సర్ అయితేనే మరలా వచ్చింది అని మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే అని అన్నారు, ఏ కేసు మరలా నాకు తిరిగి రాలేదు. మీరు ముక్కులో ఉన్న కోపుని ముక్క కట్ చేసి మద్రాసు ల్యాబ్లు పంపిస్తాను, అక్కడ వాళ్ళు ఏం చెప్తారో అది వారం రోజుల్లో చెప్తానన్నారు. మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే కట్ చేస్తే అది క్యాన్సర్ అయితే కత్తిరి తగలకూడదు. ఆ రోజుల్లో క్యాన్సర్ అప్పుడు అంత అరుదుగా ఉండేది అప్పుడు. అయితే ఈ లోపల మా గ్రామ పెద్దలు ఏమన్నారంటే, అది ముక్కు మాద, మీరు ఆపరేషన్ చేయించుకోకుండా ఉండాల్సింది, త్వరపడి ఆపరేషన్ చేయించారు కనుక నాటు వైద్యం చినిగంజాము జీడిచెట్ల పాలెంలో తెల్ల జిల్లేడు ఏరుతో చేసిన పొడిని ఇచ్చేవాళ్ళు. అది నా భర్త బాగా ముక్కులో పెట్టి పీలిస్తే అదేమయ్యేదంటే బ్లడ్ లోపల నుంచి ఎక్కువ పడిపోయేది. వాళ్ళు ఏమన్నారంటే అది అట్లాగే వచ్చి ఆ కోపు మొత్తం కరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు. అది నా భర్త చాలా నీరసం అయిపోతూ ఉండేవాళ్ళు. రోజు రోజుకి తగ్గేది కాదు. 7 రోజులు విగ్రహారాధనకి చేయడానికి ఉపవాసం, ప్రతి శుక్రవారం ఇంటిలోనేమో దేవుళ్ళకి పూజ, బయటేమో మంత్రాలు చేయించుకుంటూ వచ్చేవాళ్ళు నా భర్త. అలా నన్ను 7 వారాలు ఉపవాసం పెట్టేవాళ్ళు. ఉదయము క్రొత్తపట్నం వెళ్ళి బోత వైద్యం, సాయంకాలము మరి దేవి దేవతలకు పూజలు జరుగుతూ ఉండే. ఒకసారి పెదారగట్ల నుంచి ఒక మంత్రాలు చేసి ఆయన వచ్చాడు. ఆయన చెప్పాడు, ఈ బియ్యంలో పసుపుని కలిపి ఆ బియ్యాన్ని నువ్వు నైట్ ఒక్కడివే ఇంట్లో పడుకొని పడక మీద చల్లుకో, నేను తట్టి నేను వెళ్ళిపోతుంది, నీకు దేవారి గనులు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఆశించున్నారని చెప్పారు. మా భర్త అలాగే చేశారు. మా అత్త మేమందరూ ఎదురు చూస్తున్నాం వరండాలో పడుకొని, ఏం చెప్తాడో ఉదయము, ఇంతటితో నన్న పోద్దేమోనని. ఉదయం లేసి మా అత్త అడిగింది, రాత్రి ఏం జరిగిందంటే నా భర్త చాలా కోపడ్డారు. ఏమి జరగలేదు, వాళ్ళు అలాగే చెప్తారు డబ్బుల కోసం అని బాధపడ్డారు. ఇంకా అలాగా ఉంటూ ఉండింది. జబ్బు ఎక్కువైపోతూ ఉండింది నా భర్తకి. ఈ లోపల మా మాయ ఉన్నారు, మేరీ వాళ్ళ నాన్నగారు. మా మాయ ఏం చెప్పారంటే, ఒంగోలులో లాయర్పేటలో రామచంద్ర రెడ్డి డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ముక్కు చెవి డాక్టర్ గారు. అక్కడికి వెళ్ళాం. ఆయన ఏం చేశారంటే, అప్పటికి నేను సుగుణ కుమార్ని గర్భవతిని, 8 నెలలు పూర్తి 9 వచ్చింది. ఇంకా ఆ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మా మా మాయ మా బావగారు వాళ్ళు వెళ్ళారు. మా బావగారు వాళ్ళు రేపు మేము ఆపరేషన్ తర్వాత వచ్చి ఉంటాము హాస్పిటల్లోని, మా మాయని మా అమ్మని హాస్పిటల్లో పెట్టి వచ్చారు. అయితే ఆ డాక్టర్ గారు ఈ లోపల నాట్య వైద్యం పెట్టి అన్ని తుమ్మియటం, బ్లడ్ పడటం, లోపల ఏమైపోయిందో పాడైపోయింది అంటున్నారు. లోపల ముక్కులో నుండి బొగ్గుల వరకు. అయితే ఆయన ఏం చేస్తారంటే, మా అమ్మకి ఆ నైటు తీసుకున్న హాస్పిటల్ ఆ డాక్టర్ ఫీజు తిరిపి ఇచ్చేస్తారు డబ్బులు. మా అమ్మకి ఎమోషన్స్ అయిపోతూ ఉన్నాయి ఆ నైటు. మా మావయ్య లాస్ట్ బస్కి ఎక్కడికి వచ్చారంటే ఇంటికి వచ్చారు. నేను ఆనంద్ బాబు నా పక్కలో పడుకొని ఉన్నారు. నేను సుగుణ కుమార్ని గర్భవతిని. మా నాన్నగారు ఒక మంచం మీద పడుకొని ఉన్నారు. బయట వేసవి కాలము, బయట లైట్ వేస్తుంది, పడుకొని నిద్రపోతున్నాను మంచిగా. అయితే మధ్యలో కుక్కలు మరుగుతున్నాయి. అప్పుడు బాబు భయపడతాడని నేను లేచి
బాబు మీద చేసి పట్టుకుంటే మా నాన్న మంచం మీద లేరు. మా నాన్న బయటికి వెళ్ళారేమో వస్తారని కూర్చుంటే మా నాన్నగారు రాలేదు. కానీ మా మామయ్యోళ్ళ ప్రహరీలో మా నాన్నగారు మాటలు వినబడుతున్నాయి. ఆ టైంలో లాస్ట్ బస్కు మా నాన్నగారు మా మామయ్య వచ్చాడు హాస్పిటల్ నుంచి. మా అమ్మ ఒక్కలే నా భర్త దగ్గర ఉన్నారు. ఇక్కడ ఇంటి దగ్గర నేను గర్భవతిని, నా పెద్ద బాబు ఆనందని పెట్టుకొని ఉన్నాను. అయితే ఆ టైంలో మా నాన్న త్రాగుతాడు బాగా. మా అమ్మ చాలా పూజలు చేస్తుందని చెప్పాను కదా మానటానికి. అయితే మా నాన్న మా మాయ గొడవడుకొని మా మాయ ఇంటికి మా నాన్న వెళ్ళడు. ఎందుకంటే త్రాగుతున్నావు కదా, 4 ఆడపిల్లలు ఇలా ఎందుకంటే నాన్న గొడవ పడి వెళ్ళరు, పలుకోరు. అలాంటి మా నాన్న ఈ రాత్రి కాల సమయంలో ఈ లాస్ట్ బస్సుకు మా మాయ వచ్చి ఉంటారు. ఈ టైంలో ఎల్లని పలకని మా మాయోళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రాత్రి సమయంలో ఏం మాట్లాడుతున్నారు, హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఈ టైంలో నా భర్తకి చాలా రోజుల నుంచి బాగాలేదు కదా అని నేను బాధపడుతూ ఉన్నాను. నా లోపల ఒకలాంటి భయము, రాత్రి చాము కుక్కలు మరుగుతున్నాయి. నేను పెద్దగా కేకేస్తాను, నానా అని కేకేగానే మా నాన్న అయితుంటాడు. అడవుడుగా 4 అంగుళ్ళు వచ్చేసి కూర్చొని మా నాన్న చెప్తున్నారు, నాకు ఆపరేషన్ అయిపోయిందంట, అంత బాగుందంట, రేపు ఉదయం నిన్ను బాబుని తీసుకొని చూడటానికి రమ్మన్నారు అని చెప్పారు. నా గుండెల్లో భయము. నువ్వు పలకని మామయ్యళ్ళింటికి టైంలో వెళ్ళావంటే హాస్పిటల్ ఎలా ఉందో నాకు అర్థమైపోతుంది. కానీ ఏమై ఉంటుంది, మా నాన్న పడుకున్నారు, మెసులుతున్నారు, నేను పడుకున్నాను, నిద్ర రావటం లేదు, లోపల భయము, నా కళ్ళ నుండి కారిపోతున్నాయి నీళ్ళు. అయితే ఉదయం కల్లా బస్సులో మా బంధువులు, మా బావగారు, మా అమ్మ చెల్లి భర్త వాళ్ళందరూ వచ్చారు. నేను వాళ్ళని చూసి పెద్దగా ఏడ్చేశాను. మా బాబాయ్ అన్నారు, నువ్వు ఏడిస్తే తీసుకెళ్ళాం, ఆపరేషన్ అయిపోయి బాగున్న వ్యక్తికి నీకేం తెలిస్తే ఏడుస్తున్నావు అన్నారు. నేను ఏడవను, నేను వస్తానన్నాను. నేను ఆనంద్ బాబు ఇద్దరిని వాళ్ళతో కలిసి వెళ్ళాం. ఆ బస్సులో చూస్తే అంత మా బంధువులే. ఏమై ఉంటుంది ఇంటికి, హాస్పిటల్ ఏమై ఉంటుంది అని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ వరండాలో అడుగు పెట్టాను. నాకు కళ్ళు తిప్పేసి రాత్రంతా నిద్రలేదేమో, ఏడుస్తున్నానేమో, కళ్ళు తిరిగేసి అందరు లోపలికి వెళ్ళారు. వరండాలో పడుకొని పోయాను వట్టి స్థలంలోనే. మా అమ్మ ఏడుస్తూ వచ్చింది, మా ఏంటని. నేను చెప్పానమ్మా, నువ్వు ఇప్పుడు ఏడవకు, నాకు ఇంకేమైనా అయిందని ఇంకా టెన్షన్ పడతారు కదా, నాకు కళ్ళు తిరిగినాయి, కొద్దిసేపు లేస్తానమ్మా అని చెప్పాను. మా అమ్మ ఆగారు. కొద్దిసేపుకి అమ్మని వాటర్ తెచ్చింది, తాగాను. లేచి ఆ డాక్టర్ గారు అన్నారంట, సాయంకాలం 6 గంటలకల్లా మీ బంధువులందరిని పిలిపించుకోండి, కేసు మద్రాసు వెళ్ళాలి, గాంధీ హాస్పిటల్కి లెటర్ రాశాడు, మీరు వెళ్ళగానే ఆపరేషన్ చేస్తారు, అక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చాను నేను. వెళ్ళగానే లెటర్ పెద్ద డాక్టర్ చూపించమని చెప్పారంట. అయితే ఇంకా అది మా మాయ మా నాన్నగారు మాట్లాడుకుంటున్నారు అక్కడ, నాకైతే విషయం తెలియనివ్వలేదు. అయితే నేను డాక్టర్ గారు చెప్పారంట, మన పల్లెటూరులో చిన్న వయసులో వివాహం చేస్తారు కదా, మీ అబ్బాయికి వివాహం అయ్యి ఒక బాబు భార్య మరలా ప్రెగ్నెన్సీ వస్తే చూపించమన్నారంట. నేను కళ్ళు లేచిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు దండం పెట్టి ఏడ్చితే డాక్టర్ గారు అన్నారు, అమ్మా ట్రీట్మెంట్ ఇంకా బాగుంటుందండి, నేను మద్రాసు హాస్పిటల్ పంపిస్తున్నానమ్మా, నువ్వు బాధపడకమ్మా, ఏం కాదమ్మా అని చెప్తున్నారు. ఒక మాట మాట్లాడి తిరిగి మేము వచ్చేసిన తర్వాత సాయంకాలం 6 గంటలకి ఆనంద్ బాబు లోపలికి వెళ్ళారు మా బంధువులతో. వాళ్ళ నాన్నగారికి వెళ్ళి అందరూ చూడగానే ఏడ్చేసి ఆనంద్ బాబుని దగ్గర తీసుకొని ఏడ్చారంట. నేనైతే వరండాలో ఉండిపోయాను కళ్ళు తిరుగుతూ. సాయంకాలం 6 గంటలకు ట్రైను. అప్పుడు రిక్షాలు అన్నమాట. ఆ రిక్షా బండి మీద నా భర్త, వాళ్ళ ఆడబిడ్డ, మా ఆడబిడ్డ భర్త వాళ్ళ మావయ్య, మా అత్త తమ్ముడికి మా ఆడబిడ్డని ఇచ్చేశారు. వాళ్ళ మేనమామ వాళ్ళిద్దరూ మద్రాసు వెళ్తున్నారు. ఆ ట్రైన్ దగ్గరికి వెళ్తుంటే కనబడినంత దూరం ఇంకా మనిషి రాడు, ఇంకా శవమే వస్తుంది అని వెళ్ళినంత దూరం నేను నా బాబు చూస్తున్నాం, మమ్మల్ని ఆయన చూస్తున్నారు. ఆ రిక్షా కనబడేంత వరకు అక్కడ నిలబడ్డాం. తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తే మా బంధువులు, ఆ పక్కనున్న ఇరుగు పొరుగు వారందరూ వచ్చేసి వాళ్ళు ఏడుస్తున్నారు, మమ్మల్ని చూసి వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళనే మాటలకి నాకు ఏడుపు వస్తుంది. ఏమంటున్నారంటే, దేవుడు నీకు ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి జాతకాన్ని రాశాడా అని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళన్న ధైర్యం చెప్పలేదు. ఆ పరిస్థితుల్లో ఆనంద్ బాబు చేతిలో డబ్బులు పెడుతుంటే
కొంతమంది అంటున్నారు, ఈ వయసు చిన్న వయసులోనే నీకు అందరు డబ్బులు పెట్టే పరిస్థితిని దేవుడు రాసాడా అంటే, వాళ్ళు మా బాధ కన్నా వాళ్ళనే మాటలకి ఎక్కువగా ఏడుస్తున్నాం, వాళ్ళు ఏడుస్తున్నారు, మేము ఏడుస్తున్నాం, అలా ఉంది. అయితే నా భర్త అక్కడ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు కాగితం ఇక్కడ రాసిన లెటర్ చూడగానే ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేశారు. నా భర్తకి బ్లడ్ లేదు ఆపరేషన్ చేయడానికి. అప్పుడు మా మాయ చేపల వ్యాపారము మద్రాసు బుట్ట వేసేవాళ్ళు. ఆయన అతని దగ్గర ఉన్న గుమ్మస్తా ఇద్దరు వచ్చి ఏ గ్రూప్ బ్లడ్ అది ఎవరిలో దొరకలేదంట. వాళ్ళు 2 బాటిల్ బ్లడ్ ఇస్తే అది కట్టి చేశారు. చేసిన తర్వాత నా భర్త రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చిన తర్వాత చాలా ముక్కు భాగము చాలా నొప్పిగా ఉందంట. పడుకొని బాధపడుతూ మూలుగుతున్నాడంట. మూలుగుతూ అలా కన్ను మూస్తే కాళ్ళ నేరే ఎస్ఐ పొట్టు కనబడుతుందంట. కళ్ళు తెరిచి 33 కోట్ల దేవతలు మాకుండగా ఈ దేవుడు ఎందుకు కనపడ్డాడు నాకు? ఆయన ఆ మంచాన్ని అంత నొప్పులు గత్తెక్కిన తన్ని మరలా ఈ సైడ్ తిరిగి పడుకున్నారంట. వెంటనే ఒక వ్యక్తి ఒక కత్తి చాకు తీసుకొని ఎడవ పక్కన ముక్కు భాగం అదే కంటిలో పొడిసేసాడంట. కల్లో పొడవుగానే ఎప్పుడు భయంకరమైన నొప్పి భరించే అదే నొప్పి మరలా స్టార్ట్ అయిపోయింది ఆపరేషన్ అయినను. అయితే వారం రోజులు ఆ నొప్పితో బాధపడుతున్నారు. పెద్ద డాక్టర్ గారు చెకప్కి సోమవారం వస్తారు. ఆయన బయట డ్యూటీ చేసి మరి అదే సోమవారం పైకి చెకప్ తీసుకెళ్లారంట. 3వ అంతస్తు పైన రూము. ఆ రూమ్లో చెకప్ చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు తెలియకుండా ఆపరేషన్ టైంలో బ్లడ్ అద్దె క్లాత్ని ముక్కు లోపల విడిచిపెట్టేశారు. అప్పుడు ట్రైనింగ్ డాక్టర్లు తిడుతూ పెద్ద డాక్టర్ గారు పెద్ద వయసు అయితే కత్తి ఈ పచ్చి కుట్టుల మీద ముక్కులోకి పానించి ఆ క్లాతులు లాగుతున్నప్పుడు బ్లడ్ కారుతుంది. నీకు ఇప్పటికే బ్లడ్ లేదు. ఆ తమిళం కొంచెం కొంచెం అర్థమవుతుందంట. నీ నోరు తెరచి వస్తున్న బ్లడ్ని నువ్వు మింగేయాలి, మింగకపోతే నీకు బ్లడ్ చాలదు అని చెప్తే నోరు తెరిచి గుట్టకేసే లోపల కుండకి సిల్లు పడితే ఏ విధముగా నీరు పోతుందో ఆ విధముగా చిల్లిచ్చి కొట్టడం ఈ గుట్టక మింగే లోపల ఆ డాక్టర్ గారు షర్ట్ మీద బ్లడ్ పడిపోయిందంట. ఆ పచ్చి కుట్ల మీదే డాక్టర్ గారు కోపం ఈ బ్లడ్ పడగానే చంప మీద చెల్లెలు కొట్టేశాడంట. కళ్ళు తిరిగిపోతున్నాయంట. ఆ క్లాత్ తీసిన తర్వాత కొద్దిసేపు సార్ కళ్ళు తిరుగుతాయి ఇక్కడ కూర్చుంటానని సైక్ చేస్తే ఆయన పోడా నెట్టేశాడంట. తమిళములో ఆ మాటకి ఏమర్థమో తెలియదు. అయితే 3 అంతస్తుల నుండి కళ్ళు తిరిగిపోతూ మెట్లు పక్క సైడు గోడ పట్టుకొని వచ్చి ఇక్కడ చనిపోయిన నాకు ఎవరు దిక్కులేరు, ఒకవేళ చనిపోతే ఇంటి దగ్గర చనిపోతారు, నా భార్య పిల్లలు నన్ను చూసుకుంటారు అని ఆలోచించుకొని వస్తే రూమ్లోకి ఆ రూమ్లో ఉన్న వారందరూ 2వ రోజు అడిగారంట, అయ్యా ఏంటి కొంచెం పర్లేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, మూలుగుతున్నావు అంటే డాక్టర్ గారు నన్ను ఇలా కొట్టారని చెప్పారంట. అక్కడ తెలుగు వాళ్ళందరూ సోమవారం రోజు డాక్టర్ గారు వస్తారు కదా, వాళ్ళే దేవుళ్ళని మన కుటుంబాలని విడిచి ఆంధ్రా నుండి ఇక్కడికి వచ్చాం. అయితే ఇప్పుడు డాక్టర్ గారు మనం అందరం అడుగుదాం ఎందుకు కొట్టారు అన్నారంట. నిజంగా వీళ్ళు అడుగుతారు. అడిగితే ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు నాకు తెలియదు. ఆ వారం రోజులు ఆపరేషన్ అయిన తర్వాత ఆ మరణ రూములు ఉన్నాయంట. మనిషిని అడ్డము పడేసిన నిలువు పడేసిన శవాలు బహింకాలంలోకి వెళ్ళిపోతాయంట. ఆ విధముగా ఉన్నాయి. నేను ఇక్కడ చనిపోయిన శవం ఇంటికి వెళ్ళదు. ఈ డాక్టర్ గారు నన్ను అంత పచ్చి గాయం మీదే చంపక పెట్టి అలా కొట్టేశారు. భయంకర కళ్ళు తిరిగిపోతున్నాడు. కొద్దిసేపు కూర్చోటానికి కూడా ఒప్పుకోలేదు. వీళ్ళందరూ అడిగేసరికి ఆయన కోపం వచ్చి మరలా నన్ను ఏం చేస్తాడో అని భయపడిపోయి ఆదివారం వారానికి సోమవారం రోజు ఆయన డాక్టర్ గారు వస్తారు. ఆదివారం సాయంకాలం వాళ్ళ మేనమామ గారిని వాళ్ళ అక్క భర్తని బయటకు టిఫిన్ చేద్దామని తీసుకొచ్చి ఆ టిఫిన్ చేసిన తర్వాత నీవు నాకు 100 రూపాయలు ఇవ్వమని అడిగారంట. ఎందుకు 100 రూపాయలు నీకు ఏం చేసుకుంటావంటే నేను వెళ్ళిపోతాను ఇంటికి అన్నారంట. ఇంటికి వెళ్ళిపోవటం ఏంటి, వారం రోజులు నీకోసం నీ చిన్న బిడ్డల కోసం నా కుటుంబాన్ని విడిచి నీతో ఉన్నాను. డాక్టర్ గారు వస్తే అడుగుతారు, దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది కదా, ఎందుకు వెళ్ళిపోతావు అంటే నేను ఉండను, నువ్వు డబ్బులు ఇచ్చినా వెళ్ళిపోతాను, ఇవ్వకపోయినా వెళ్ళిపోతాను, దొంగ బండి ఎక్కేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే వీళ్ళందరూ అడుగుతాను ఇంతమంది అడిగితే డాక్టర్ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏమి లేకుండే పచ్చి పుట్టుల మీదే డాక్టర్ గారు చంపగా పెట్టి చెల్లెను కొట్టి కళ్ళు తిరిగిపోతుంటేనే మరి డాక్టర్ గారు నన్ను అక్కడ ఉంచలేదు కనుక డాక్టర్ గారు వీళ్ళు అడిగితే ఏదైనా నన్ను చేసేస్తాడు, నాకు భయంగా ఉంది, నేను రాను
హాస్పిటల్గా తిరిగి రాను, వెళితే నువ్వు వెళ్ళు, బట్టలు ఏమీ లేవు, ఎలాగే వెళ్ళిపోదామంటున్నాడంట. అయ్యో అది ఎట్లా, అన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పి మా ఆడబిడ్డ భర్త మా బాబాయ్ వెళ్ళి తీసుకొస్తుంటే టంగి పెట్టాయి. వాళ్ళు అడిగారంట, అయ్యా అబ్బాయి ఏరి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావంటే, రాడంటమ్మా, వెళ్ళిపోతాడంట, మరి ఆ అబ్బాయి వెళ్ళిపోయే కన్నా నేను ఇక్కడ ఏం చేస్తాను అని తీసుకొని వచ్చేసారు. ట్రైన్లో కరపత్రికలు పంచుతున్నారంట. ఆ పత్రికలు తీసుకొని చదివి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యని నమ్ముకోవాలి అనుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త మీద క్రైస్తవుల్ని అసహించుకున్నాను కదా, ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకుంటే తగ్గిపోతాను, వాళ్ళ ముందు సీప్ అయిపోతాను, ఇప్పుడు యేసయ్యని నమ్ముకోకూడదు అనుకున్నారంట. అయితే వచ్చిన తర్వాత ఒంగోలులో పంపించిన రామచంద్ర రెడ్డి డాక్టర్ గారిని కలిసి, డాక్టర్ గారు ఇలా చేస్తారని చెప్తే ఆ డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నేను ఆయనకి బ్లడ్ సరఫరా అవుతుందా లేదని స్పర్శ కొట్టానే కానీ పాపంతో కొట్టని చెప్పారంట. అంటే ఆ డాక్టర్ గారు ఆ మాట చెప్పి తర్వాత వైద్యం ఆయన వాడారు, అయినా ఏది పనిచేసేది కాదు, ఏ హాస్పిటల్ ముందు పనిచేసేది కాదు, ఎప్పుడూ నొప్పితోనే బాధపడుతూ ఉండేవాడు. నా భర్త జబ్బులో ఉన్న సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు జబ్బులే ఉన్నారు, ఎప్పుడు మరి వ్యాధి. మా బావగారు వాళ్ళు ఉమ్మడి మీద మాది తెప్పలవి పాటు కనుక మాకు మా భాగం పంచించేవాళ్ళు, పంచించినవి హాస్పిటల్ సరిపోయే కాదు. అయితే మా బావగారుల్లో మంచి ఐక్యత ఉంది కనుక తమ్ముడిని చాలా వరకు చక్కగా చూశారు. మద్రాస్ హాస్పిటల్ పంపించారు, సెంగల్పట్టి పంపించారు, తిరుపతి పంపించారు. తర్వాత నా భర్తకి ఎక్కువైపోయింది ఆ వ్యాధి. తర్వాత నా భర్తని హైదరాబాద్ కోటి హాస్పిటల్ పంపించారు. అక్కడ ఆయన సిటీ స్కాన్ తీసి ఆయన చెప్పారంట, ఆపరేషన్ చేస్తే నువ్వు బ్రతకు అంటే బ్రతకపోయినా చేసేయమన్నారంట. బ్రతకకపోయినా చేసేయమంటున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని కూర్చోబెట్టి చెప్తే, నా ప్రాబ్లము తలనొప్పి వస్తే నేను ఎక్కడున్నానో తెలియదు. చాలాసార్లు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే సాక్ష్యం, చాలాసార్లు మైండ్ లేకపోతే ఇక్కడ మా తోడు ఈ సమయానికి దేవుడు మా వాళ్ళని కూడా తీసుకొచ్చారు. మా తోడు కోడళ్ళు ఉన్నారు, మా బావ కొడుకున్నారు, కోడలు ఉన్నారు, మా ఊరు వాళ్ళు కూడా ఉన్నారు, మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యం ఎంత సత్యమో. అయితే అక్కడ చెప్పారంట, ఆపరేషన్ చేసినా బ్రతకవు, చేయకపోయినా బ్రతకవు, నీకున్న వ్యాధి నీ తల నరాలలో ఏళ్ళు పాగిపోయింది, నువ్వు బ్రతకవు, ఒక్క నెల రోజులు మాత్రం నువ్వు బ్రతుకుతావు, చేసిన బ్రతుకుతావు, చేయకపోయిన బ్రతుకుతావు అంటే చచ్చిపోయిన పర్లేదు చేసేయమంటే, అయితే నీ తల్లిదండ్రుల సంతకం అన్నదమ్ముల సంతకం పనిచేయదు, నీ భార్య వచ్చి నా భర్తకి ఆపరేషన్ చేసేయండి అని సంతకం పెడితే తప్ప ఆపరేషన్ కూడా చేయము, మేము చేయకూడదు అని చెప్పారంట. ఇంకా అక్కడ నా భర్త ఏడ్చాడు. ఏడ్చి అప్పుడు మా అమ్మ మా నాన్న వెళ్ళారు. వెళితే మద్రాస్ హాస్పిటల్ నుంచి అన్నయ్య వచ్చిన రోజే నేను సుగుణాన్ని ప్రశ్నించాను. అన్నయ్య లాస్ట్ బస్సులో దిగుతున్నాడు, నాకు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఆ విధంగా జరిగింది మధ్యలో. ఇంకా అక్కడి నుంచి వైద్యం అంతా చేయిస్తున్నా. అయితే హైదరాబాద్లో చెప్పిన విషయం ఏంటంటే, నెల రోజులకి నీ కంటి చూపు పోద్దు, కంటి చూపు పోగానే నీ ప్రాణం పోద్ది. ఒకవేళ నువ్వు నమ్ముకున్న దేవుని యొక్క మరి శక్తి వలనో, నీ బిడ్డలు నీ భార్య అదృష్టం వలనో బ్రతికి ఉంటే కంటి చూపు పోయే ఉంటావు. 1 సంవత్సరం ఉన్న ప్రాణంతో కంటి చూపు మాత్రం రాదు, నెల రోజులకే పోతుంది, కంటి చూపుకి ఉండదు. ఒక కంటి చూపు పోగానే రెండో కంటి చూపు మీద కూడా ఆ ఎఫెక్ట్ పడిపోతుంది, 2 కన్ను చూపు పోయే ఉంటావు నువ్వు అని చెప్పి పంపించేశారు. ఆ వార్త మా అమ్మ, నా భర్త, మా నాన్న వచ్చి మాకు పిన్నవారి పాలెంలో మా అత్త వాళ్ళ ఇంటి కాడున్నా చెప్పారు. ఆ రోజు మా బావ వాళ్ళు, మా తోడుకోళ్ళు, మేము అందరం చాలా ఏడ్చాం. ఇంకా నెల రోజులే బ్రతుకుతాడా, ఇంత అనేకి అంటే వయసు అంత ఎక్కువ లేదు కదా, చనిపోతాడా అని అందరం ఏడ్చాము. అయితే అలా జరుగుతూ ఉంది. నా భర్త మద్రాస్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ప్రభుని నమ్ముకున్నారు. ఎప్పుడు కోటి హాస్పిటల్కి వెళ్ళే ముందుగా ప్రభుని నమ్ముకున్నారు నా భర్త. సుగుణ పుట్టిన 3 నెలలకి ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం కూడా తీసుకున్నా. నొప్పి అలాగే వస్తుంది. నొప్పి అలాగే రావడానికి కారణం ఏంటంటే, నా భర్త మద్రాస్ హాస్పిటల్కి వెళ్ళకముందు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరోజు నా భర్త గంట సేపు మాట్లాడలేదు, చనిపోయాడు అనుకున్నారు. ఇప్పుడు మా అత్తగారు కూడా ఉన్నారు, మా బావాళ్ళు తోడుకోళ్ళు అందరినీ గంట మాట్లాడాల, చనిపోయాడని ఏడుస్తున్నాం. గంట తర్వాత అన్నయ్య కళ్ళు తెరిచి అన్నారు, అమ్మాయి
ప్రార్థన చేయమన్నారు. నేను అనుకున్నా నన్ను ప్రార్థన చేయమని చెప్పి చేస్తున్నావు కదా, కొడతాడని భయపడి, అమ్మో ప్రార్థన నేను చేయకూడదు, ప్రార్థన దైవజనులు చేయాలి అని చెప్పాను నా భర్తకి. ఉదయం కల్లా మా అమ్మకి ఆ సమాచారం అందిస్తే దైవజనులు మా ఇంటికి తీసుకొని వచ్చింది. ఆ రోజు మేము చర్చికి వెళ్ళాం. ఆ నైట్ నా భర్త ఏ నైట్ తెల్లవారులు పడుకోడు, ఒక్క నిద్రపోతే ఇంకా మేము ఏడుస్తూ కూర్చోటం. మా తోడుకోళ్ళని పిలిచి వచ్చేది, మా బావోళ్ళని పిలిచి వచ్చేదాన్ని భయానికి. వాళ్ళు వచ్చి ఇంట్లో అందరూ కూర్చునే వాళ్ళమి, ఏడుస్తూ ఉండేవాళ్ళమి. ఆయన నొప్పికి ఆయన ఊపులు లేసిపోయేవాడు మంచం మీద నుంచి. నేను అప్పుడు సుగుణ గర్భవతిని అది జరిగినప్పుడు. ఆ తర్వాత చర్చికి మేము వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా తెల్లవారులు నిద్రపోయాడు. మధ్యలో నా భర్త కొంచెం ఆరోగ్యం కుదిరిపడి కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత నా భర్త దేవునికి దూరం అవటం ప్రారంభించాడు. దేవునికి దూరం అయ్యి చర్చికి పిలిస్తే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని, పేకాట, తర్వాత సినిమాలు అట్లా వెళ్ళిపోతుండేవాడు. మాకు భయం వేసేది, అయ్యా నీ జబ్బు ఎంత పెద్దదో నీకు తెలుస్తుందా, మాకు భయం వేస్తుంది. మరలా దేవుడు దంటే అలాగుండేవాడు. మరలా రెండోసారి వచ్చినప్పుడు కోటి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళు చెప్పారు, నువ్వు బ్రతకవయ్యా, చనిపోతావు, కంటి చూపు పోద్దని. వచ్చిన నెలకి ఖచ్చితంగా కంటి చూపు పోయింది. కంటి చూపు పోయింది, ఇంకా బ్రతకడు. నెల రోజులు చెప్పారు డాక్టర్ గారు అని చెప్పారని. అయితే సంఘం అంతా 3 రోజులు ఉపవాసములు ప్రార్థించారు. అప్పుడే నా భర్త ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమనంటే, నా భర్తకి అప్పటికే ముక్కులో నుంచి, నేను సేవకు రాకముందే రక్షణ పొందినప్పుడే ముక్కులో నుంచి ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు కానీ బ్లడ్ దోస్తుడు, సీమి దోస్తుడు, ఈ 2 ఎర్ర వాసన. మా అమ్మ చాలా పరిచయం చేసింది నా భర్తకి. నేను చిన్నపిల్లలతో ప్రసవించి గర్భవతులుగా ఉండే టైం కదా, ఏరియాలు పొడేసి వేడి నీళ్ళు కాసి ఈ పొద్దులస్త వాడిన టవల్ని నానబెడితే రేపు ఉదయాన్ని ఉతికేవాళ్ళని. అంత భయంకర వాసన, లోపల ఏమైపోతుందో తెలియదు. దేవుడు ఎలా బ్రతికించాడు ఆయన్ని తెలియదు. అంత అద్భుతాన్ని మా కుటుంబంలో, మా జీవితంలో దేవుడు చేశాడు. అలా పడి చనిపోతాడు అనుకునే వాళ్ళము. ఎక్కడి నుంచి వస్తుందో అర్థమయ్యేది కాదు వాసన. మా నాన్న లోపల అన్నం తినేవారు కాదు, బయటకు వచ్చి తినేవాళ్ళు వాసనకి. ఒకరోజు మా పాప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీ దగ్గర వాసన వస్తుంది అని చెప్పింది. నన్ను పిలిచి అన్నయ్య అడిగారు, నా దగ్గర వాసన వస్తుందా? ఆయనకి ముక్కులు వాసన కోల్పోయాడు కదా, అడిగారు. నేను అన్నాను, ఆ అమ్మాయికి ఏదో వాసన. మేము ఏది చెప్పేవాళ్ళం కాదు. ఆయన చిన్న వయసులో ఉన్నారు. ఏదో ఒకటి చాలాసార్లు పిన్నవారి పాలనలో కూడా ఓసారి నేను పిల్లలకు అన్నం పెడుతూ టెంకాయ చెట్లు నేడుంటే ఎండ సమయంలో మంచం వేసి అక్కడ కూర్చుంటాం. లోపల ఆయన మాకు పెట్టుండేది, అది ఎక్కి ఉరి పెట్టుకోవడానికి ఆయన ఎక్కేస్తున్నారు. లోపల ఈయన ఏం చేస్తున్నాడు ఒక్కడ ఎల్లబోలేకే. నేను అన్నాను, ఈ వయసులో చనిపోతావు కదా, మమ్మల్ని ఏం చేయడానికి, అలా జబ్బో బొబ్బా ఉండాలి కదా అన్నాను. ఏడ్చాడు, ఈ నొప్పి నేను తట్టుకోలేను, నేను చనిపోవటమే నాకు మంచిది అని. అట్లా ఎట్లాగా ఏదో ఒక సొల్యూషన్ ఎక్కడో ఒక దొరుకుతుంది అని అలాగా మా అత్త కూడా చెప్తే తిట్టింది, అయ్యా ఏం పనులయ్యా, అలాంటి పనులు చేయకూడదు, అలా చేయబాకయ్యా అని. అయితే అలా ఉన్నప్పుడు ఇక చీమ ఎక్కడి నుంచి పడేదో తెలియదు. నా భర్త గవర్నమెంట్ హాస్పిటల్కి మా అమ్మోళ్ళు తీసుకెళ్లారు సెలైన్ కట్టించడానికి. జ్వరం వచ్చేస్తుంది. అయితే ఆ డాక్టర్ చెప్పారంట, సెలైన్ కూడా కట్టం, హాస్పిటల్ కూడా ఎంటర్ చేయొద్దు, ఆయన రోజు చనిపోతాడు. అసలు మా హాస్పిటల్ చనిపోతే మా హాస్పిటల్కి మాట అంటే తిరిగి తీసుకొచ్చేస్తున్నప్పుడు నా భర్త ముందు అయినా చెప్పేసరికి ఆయన అడిగాడంట మా అమ్మని, ఒక్క 10 రూపాయలు ఇమ్మన్నాడంట. అంటే ఎందుకయ్యా 10 రూపాయలు ఎందుకు అంటే, నాకు కావాలి అని అడిగాడంట. అంటే అమ్మ వాళ్ళకి తెలిసిపోయి 10 రూపాయలు చిల్లర లేదయ్యా అంటే, నా డబ్బులు నాకు ఇవ్వడానికి నీకేంటి కష్టం అని కోప్పడ్డాడంట. అంటే ఆయన 10 రూపాయలంత ట్రైన్ ఎక్కి అంత ఛార్జ్ అంత దూరం వెళ్ళిపోయి చనిపోయి మా శవం కూడా దొరకకూడదు, నా వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు, అది 1 రోజు 2 రోజులు కాదు అని అలా ఆలోచిస్తే, మరి మా అమ్మ వాళ్ళు ఇవ్వకుండా కఠినంగా తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొని వచ్చారు. అందరూ వచ్చి పలకరిస్తున్నారు మా పరిస్థితి. ఆ సమయంలో మరలా కోటి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, ఇంటికి వచ్చారు, కంటి చూపు పోయింది. పోయిన తర్వాత ఇంకా నా భర్త చనిపోతారని అందరూ డాక్టర్ చెప్పినట్లు కంటి చూపు పోయింది కదా అని. ఒకరోజు మా పెద్ద బాబు అన్నిని బయటకు తీసుకెళ్లేవారు. మా చుట్టూ తోటలు ఉంటాయి, చౌగు తోటలు. బయటకు వెళ్ళాలంటే ఒక్కడు వెళ్ళలేడు. ఒకసారి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, నేను పని చేసుకుంటున్నాను, నా భర్త మా అత్త మాట్లాడుతూ కూర్చున్నారు.
బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళారు, కానీ రాలేదు. ఇంకా కనబడి ఉండదు. ఆయన తోటలో చాలా పొడవ పెద్దవి, ఆ దరికి వెళ్ళిపోయాడు. మనుషులు యొక్క మాటలు వినబడట్లేదు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అని చూస్తూ మా బావగారు ఎక్కడి నుంచి వస్తే మా అత్త చెప్పింది, అబ్బాయి వెళ్ళి చాలాసేపు అవుతుందయ్యా, మరి ఒక్కడే కనబడలేదేమో అని తోట అదరి కూర్చొని ఏడ్చుకుంటూ, ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు వచ్చాను, ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఏంటో నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఆయన ఏడ్చుకుంటూ ఉన్నారు. మా బావగారిని తీసుకొచ్చారు. అంటే లోపల అది మైండ్ కూడా పోతుంది. ఒకసారి ఆయన తెలియకుండే పెద్దపాలెమని గుండమ్మాలు వెళ్ళిపోయారు. మేము వెతుక్కుంటూ చాలా ఎతికేశారు, ఏమైనా చేసుకుంటాకి వెళ్ళిపోయాడని. వస్తున్నాడు ఒక్కడే. మా అత్తనండి, మీరు ఎదిగినట్లు మళ్ళీ వాడికి తెలియనివ్వకండి, ఇలా అయిపోతున్నాను కదా, ఇలా ఎత్తుక్కుంటున్నారని మరలా విధంగా ఆలోచిస్తాడేమో అని. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏం చెప్పాల. కొద్దిసేపు కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాడు. నేను ఫలాని పెద్దపాలెం వరకు వెళ్ళిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చానా, ఇక్కడ రావటానికి కారణం ఏంటని అలా ఒకసారి సమాధుల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అలా 3-4 సార్లు జరిగింది. అయితే దయచేసి ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్లుగా పోయింది కదా, 3 రోజులు ఉపవాసం ఉండి సంఘం అంతా ప్రార్థించారు. దైవజనుల యొక్క కనుచూపు 4 రోజుల కల్లా మరలా దేవుడిచ్చాడు. సంఘము, మా దైవజనులు, ఆత్మీయ తల్లిదండ్రులు, మా ఆత్మీయ తండ్రి పేరు జాన్ డేవిడ్ గారు, మా ఆత్మీయ తల్లి పేరు రక్షణ కుమార్ అమ్మగారు. అప్పుడు నా భర్త ఒక తీర్మానం చేసుకున్నాడు, దేవా, హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు కదా, చనిపోతావు అని చెప్పిన హిజ్కియాకి మరలా అతడు ప్రార్థిస్తే ఆయుష్ ఇచ్చావు. నా బిడ్డలు చిన్నగా ఉన్నారు కదయ్యా, నీకు ఇష్టం 15 సంవత్సరాలకు ఆయుష్ ఇస్తావా, నా బిడ్డలు కొంచెం పెద్దగా ఉంటారు కదా, అయితే నన్నుగా నువ్వు స్వస్థపరిస్తే నాకు కొన్ని రోగమంతా తీసేసి అనేక స్థలాలకి వెళ్ళి నువ్వు చేసిన ఈ సాక్ష్యాన్ని అనేకలు పంచుతానేసయ్యా అని నా భర్త తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకున్న తర్వాత కంటి సూప్ పోయింది. అక్కడికి ఇక్కడ తిప్పుతూ ఉన్నా, ఏ మందులు పనిచేసే కాదు, అన్ని కుర్తుట్లో పోసినట్లే అయిపోతుంది. అది ఇప్పుడు టాబ్లెట్లు మింగాడు, పర్వాలేదు అనుకోవట్లేదు. 24 గంటల నొప్పుతో అలాగే బాధపడుతూ ఉండిపోయేవారు. అయితే ఆ సమయంలో మేము సేవకు రావడము జరిగింది. 1 రోజులకి కంటి సూపు పోయి ఈ రోజుకి నెల, చనిపోతాడు నెలకని చెప్పిన అదే టయానికి నా దేవుడు నా భక్తికి చూపించింది. హల్లెలూయా, చూపించాడు. తిరిగి సూపు రావడం, మేము సేవకు రావడం జరిగింది. సేవకు వచ్చిన తర్వాత మా బావగారులు అన్నారు, సేవ అంటున్నావు, ఎక్కడికి వెళ్తావు, ఇక్కడ ఉంటే ఏదో టైంలో నీకు ఏదైనా సహాయం చేస్తాం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు ఎవరున్నారు వెళ్తున్నావు, అక్కడ ఎవరు సహాయం చేస్తారు, నీ పిల్లల్ని ఎలా పోషిస్తావు, అక్కడికి వెళ్ళి ఏ పని చేయగలవు అని అడిగితే నా భర్త చెప్పారు, ఆ దేవుడు నేను ఇది అడిగాను, నాకు దేవుడు కళ్ళు చూపించాడు, కంటి చూపించిన దేవుడు నాకు భోజనమే పెట్టకుండా ఉన్నాడు, నేను ఆయనకు మాట ఇచ్చిన తర్వాత నేను మాట వెనక్కి తీసుకోకూడదు, చనిపోతున్న డాక్టర్లు చెప్తే నా దేవుడు బ్రతికించి మరలా నా జబ్బులు స్వస్థపరిచి నా కంటి చూపించాడు అని ఇక్కడ రావటం జరిగింది. రామాయపట్నం వచ్చిన తర్వాత సేవ ఫస్ట్ కదా, చాలా కష్టంగా ఉండేది. ఒక్కొక్కసారి భోజనం ఉండేది కాదు. రేషన్ బియ్యము ఆ గంజి వంచుకొని అదే గంజిని పోసుకొని తినేవాళ్ళము. మాతో నైట్ ఇక్కడ ఉంటాయి చారమ్మమ్మ, బుజ్జమ్మక్క వచ్చేవాళ్ళు. ఆ గంజి అన్నంలో పచ్చిమిరకాయ నంచుకునే వాళ్ళము. ఆ అమ్మ అనేది, అమ్మ మా కోసం ఇక్కడికి వచ్చి మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారమ్మా అని ఆ గంజే వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా అదే తినేవాళ్ళు. అలా చాలా కష్ట పరిస్థితుల్లో సేవలో ఉన్న సరైన ఇల్లు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక పడిన అనుభవాలను చెప్పుకుంటూ వెళితే మీకు అర్థమైపోతుంది. బట్టలు కూడా సరిగ్గా లేని స్థితిలో కూడా 2 జతల బట్టలు నా భర్తకుండేవి. ఒకసారి ఒక ఎలుక ఒక ప్యాంట్ని కొరికేసింది. అప్పుడు బాధపడ్డాడు, యేసయ్యా ఈ 2 ఉండేవి కదా నాకు, మరి ఇది ఇలా చేసింది అని. ఆ ప్యాంటు కొరికేసిన తర్వాతే సృజన వాళ్ళు అన్నయ్యకి నాకు బట్టలు తీశారు. ఎవరిదో సృజన మ్యారేజ్ ఎవరిది అయ్యింది. నేనన్నా ఒకటి పోతే ఒకటి యేసయ్యా ఇస్తాడు, ఒక కీడు వెనక మేలేదో ఉంటుంది. అన్నం ఉండేది కాదు. పిల్లలు హాస్టల్లో పెట్టాం, సెలవులకు వచ్చేవాళ్ళు, వచ్చి ఉదయం పూట ఏమైనా ఉంటే పెట్టేవాళ్ళము, బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. నేను బలిపీఠం దగ్గర కూర్చొని యేసయ్యా ఇప్పుడు నా పిల్లలు అమ్మ ఆకలిని వస్తారు కదా, నేనైతే ఉంటాను యేసయ్యా, నా పిల్లలకి ఇప్పుడు ఏం పెట్టాలి అని ఏడుస్తూ కూర్చున్నాను. వాళ్ళ లోపలికి వచ్చి అమ్మ అంటే నాకు గుండెల్లో దడొచ్చేసేది, ఇప్పుడు భోజనం అడుగుతారు కదా అని వచ్చి అమ్మ ఆకలేస్తుందమ్మా అనేవాళ్ళు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటే
చెప్పేవాళ్ళు, మనం ఏసై పని చేయడానికి వచ్చామమ్మా అనేవాళ్ళు. ఏసై పని చేయడానికి మనం వస్తే మనకి ఏసై ఇస్తేనే కదా భోజనం చేయాలంటే, అవునమ్మా ఏసై ఇస్తేనే భోజనం చేయాలమ్మా, అయితే మీరు వెళ్ళి ఆడుకుంటారా, ఆడుకుంటామమ్మా అని వెళ్ళిపోయేవాళ్ళు. నేను మరలా బలిపెట్టిన కాడ లేసేదని కదేసయ్యా, నేను నా పిల్లలలో అడిగినప్పుడు నా గుండె పగిలిపోతుందయ్యా, నువ్వు భోజనం పెట్టిన దేవుడు కాదు, కానీ ఈ పాఠాలు కూడా మమ్మల్ని తీసుకెళ్తున్నావు, అయితే నా పిల్లలకి భోజనం కావాలి అని ప్రార్థన చేసేదాన్ని. ఖాళీ సమయంలో మేము ఉపవాసం ఉంటే మా టిఫిన్ ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకి 5 రెట్టిని ఒట్టిది కాల్చుకొని అక్కడ పెట్టుకునే వాళ్ళము, అది తినేవాళ్ళు. నైట్ 10 గంటల ప్రార్థన అయిన తర్వాత భోజనం చేసేవాళ్ళం. అది లక్ష్యం అక్క వాళ్ళ పిల్లలకి నేచర్లో పనిచేసి ఇవన్నీ తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ అన్నయ్య నేను పాటలు పాడుకుంటూ డ్రమ్ములు కొట్టుకుంటూ ఉండేవాళ్ళము. వెళ్తూ అక్క ఆ బెడ్జి మీద ఉండి విజయ్ కుమారి అని కాకేసేది. అక్క అంటే ఆమె తీసుకెళ్ళేది, మాకు కొంచెం ఇచ్చి వెళ్ళేది, ఏదో ఒకటి తీసుకెళ్ళేది, అది తీసుకొచ్చుకునే వాళ్ళము. అలాగా దయచేసి వాళ్ళు కూడా కొత్త కదా విశ్వాసాలకు వచ్చేవాళ్ళకి. అన్నయ్యకి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగు లేకుండా ఉండింది. మన పల్లిలో కాంతమ్మ అక్క వాళ్ళందరూ మరి హాస్పిటల్లో ఫస్ట్ వాళ్ళే చూపించారు. నేను ఖాళీగా ఉంటే విజయ్ కుమారి నువ్వు ఖాళీ ఉంటే ఇంటికి రమ్మా, మాకు ప్రార్థన పెడదు అనేవాళ్ళు. నేను జాని ఉండేవాళ్ళము. వెళ్ళి అక్కడ ప్రార్థన పెడితే మాకు భోజనం కూడా వచ్చేటప్పుడు పెట్టి పంపించేవాళ్ళు. ఆ సేవ కొత్తల్లో గృహాలు దర్శించి వాళ్ళ క్షేమక్షేమాన్ని తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థించాలి, దైవజనులు మన ఇంటికి వస్తారన్న ఆశ వాళ్ళకు ఉండాలని గృహాలు దర్శించడానికి వెళ్ళేవాళ్ళం. నేను నా భర్త ఉదయం పూట ఏమన్నా ఉంటే నా భర్త అనారోగ్యవంతుడని నేను ఆయనకి భోజనం పెట్టేదాన్ని, ఆయన బలహీన పడకూడదు ముందని ఇద్దరం వెళ్ళేవాళ్ళము. వెళ్ళిన చోట భోజనం చేయమనేవాళ్ళు, కానీ మాకు చాలా మొగమాటం ఉండేది. త్వరగా అక్క ఏం కూర ఏంటని అడిగేవాళ్ళం కాదు. తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది. అయితే భోజనానికి ఏమిలమ్మా అనేవాళ్ళం. పాపము వాళ్ళు కూడా కాముగా ఉండేవాళ్ళు. సాయంకాలము ఆకలేసి వచ్చి అడ్డం పడిపోయే వాళ్ళము. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి దేవుడు తప్పకుండా మాకు ఇచ్చేవాళ్ళు, తెచ్చి వండుకునే లోపల ఉదయము 2 రోజుల దాకా పైకి లేసేవాళ్ళం కాదు. అలాగైపోయేది బాడీ. అలాగే గృహాలు దర్శించటం వల్ల కూడా సేవని మేము ప్రతి గృహానికి వెళ్ళి చాలా చెప్పు కూర్చొని వాళ్ళు మాట్లాడేవన్నీ వినేవాళ్ళు, వాళ్ళ బాధ అంతా చెప్పుకునేటప్పుడు. అలాగా సేవని మేము జరిగించడం జరిగింది. దయచేసి ఇంక ఇవన్నీ పంచుకుంటూ దయచేసి సమయంలో ఇంకా అలా సేవ జరుగుతున్న సమయంలో గంగపట్నంలో ఈ సేవా పరిచర్యలో చాలా అద్భుతాలు ఏసై చేశారు, చాలా కార్యాలు చేశారు. కర్లపాలెంలో అయితే క్యాన్సర్ గడ్డలు ఇంకా చనిపోద్ది ఆమె అని చెప్పిన వ్యక్తులు బ్రతికారు. వెంకటేశ్వరమ్మ అయితే అదే కాదు, రాఘవలన్నయ్య ఇంకా ఆయన చాలా భయంకరమైన పరిస్థితి. అన్ని సాక్ష్యం చెప్పి నేను అన్నయ్య వెళ్ళే మధ్యాహ్నం నుంచి ప్రార్థనకి అక్కడ కూడా చర్చి కట్టి ప్రార్థన జరపడానికి అక్కడ ఇస్సాకు రిబక్కమ్మ భర్త ఇస్సాకు సాక్ష్యం ఫస్ట్ అక్కడ చనిపోతాడని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సంఘం అంతా ప్రార్థించారు, సంఘం అంతా కలిసి అప్పుడు కాలు నడకన మాతో పాటు పాపం యేసమ్మక్క సంతోషాన్ని మరి వీళ్ళంతా కొందరు ఏకీభవించేవాళ్ళు. సముద్ర తీర ప్రాంతం నడక నా భర్తకి అనారోగ్యమైన ఏముండేది కాదు, సైకిల్ ఉండేది కాదు, ఏముండేది కాదు, పోషణ లేకపోతే సైకిల్ ఎక్కడి నుంచి వస్తుంది. అలాగా నడిచి వెళ్ళే వాళ్ళము. రాత్రి మరలా వచ్చేసరికి 10-10:30 మరలా నడిచి వచ్చేవాళ్ళం. అలాగా కొన్ని రోజుల తర్వాత ఆ సైకిల్ నా భర్త తొక్కితే ఆయనకి రొప్పు వచ్చేసేది. ముక్కులు 2 శ్వాస తీసుకునే కాదు, నోటుతోనే శ్వాస తీసుకునేవాళ్ళు. ఆ జబ్బులో ఉన్న పరిస్థితుల్లో కన్ను కూడా ఎద్దుకునిలాగా పైకి ఇలాగ వచ్చేసింది. అలాగొచ్చింది. బ్లడ్ అప్పుడప్పుడు పడేది భయంకరంగా. అయితే సంపూర్ణమైన స్వస్థతను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. బొగ్గ వాపు కానీ ముక్కులో ఇంకా ఏ బలహీనత కానీ సేవలో చాలా రోజులు ఉండేది. ముక్కులో మనకి జలుబు ముదిరితే ఎలా ఉంటుంది, అది కింద దాకా వచ్చేది. నేను చూసుకోవడం బాధపడి, యేసయ్యా ఇంత సేవనిచ్చావు, చనిపోయే వ్యక్తిని బ్రతికించుకున్నావు కదా, ఇంతమంది విశ్వాసులు నిలబెట్టావు కదా యేసయ్యా, ముక్కులో బలహీనత చూస్తా కూడా చాలా ఇదిగా ఉంది, అసహ్యంగా, దయచేసి దాన్ని కూడా తీసేదేవా అని ప్రార్థన చేసేదాన్ని. అయితే దయచేసి నా భర్తకి సంపూర్ణమైన స్వస్థ సేవలో ఎల్లేకుంది దేవుడు కార్యాలు చేసి సంపూర్ణంగా వాపు కానీ కన్ను కానీ ముక్కులు ఇంక ఏ ప్రాబ్లం లేకుండా మామూలు మనిషి నా భర్త అనేవాడు దేవుడే వచ్చి నా ముక్కుని కోసి తీస్తే తప్ప ఇంక ఏ డాక్టర్ వల్ల నా జబ్బు నా ఇక కోపు కాదు అని చెప్పేవాళ్ళు. అలాగే కొన్ని కళలు కూడా కళలో ఇలా లాగుతూ ఉంటాను, దూది లాంటిది
అని చెప్పేవారు. అలా దేవుడు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చారు. తర్వాత మేము గంగపట్నానికి కూడా వెళ్ళి 2 సంవత్సరాలు అక్కడ పరిచయం చేయడానికి దేవుడు సాయం చేశారు. అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. భోజనం ఉండేది కాదు. ఆ కాలువలో చిన్న వల తీసేసిన వల వేసి ఎంటకాయలో పడితే మా చిన్నబాబు వెళ్ళి అమ్ముకొని వచ్చేవాడు. వాటితో భోజనం చేసేవాళ్ళము. అవి కూడా అన్నం ఉంచుకొని గంజేసుకొని తినేవాళ్ళము. అక్కడ 2 సంవత్సరాలు పిల్లలు ఎదుగుతున్నారు. స్కూల్ వెయ్యాలి. అక్కడి నుంచి వచ్చేసి మరలా ఇక్కడే ఉన్నాం. అయితే దేవుడు అద్భుతంగా మరలా ఆ ప్రాంతానికి పంపించి ఇప్పుడు అక్కడ కూడా పరిచయం చేయడానికి రామాయపట్నం, కర్లపాలెం, గంగపట్నం 3 స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సేవకు ద్వారం తెరిచి దేవుడు సేవని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించారు. ఇప్పుడు సమృద్ధిగా మనం తినగలుగుతున్నాం. ఇప్పుడు మంచి బట్టలే కట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన ఇవ్వన దేవుడు కాదు, కానీ మనల్ని ఆ విధమైన పాఠంలో తీసుకెళ్తారు. ఒకేసారి తీసుకెళ్ళి పెడితే మనము పేదవారిని, చిన్నవారిని మనం అర్థం చేసుకుంటా కూడా దేవుడు మనం ఆ గుణపాఠాలు తీసుకెళ్తారు. దయచేసి ఇంకా మేము అనుభవించినవి చాలా ఉన్నాయి, కానీ దయచేసి ఈ సమయంలో అని మరి చెప్పడానికి కనుక దయచేసి ఈ సమయంలో ఆ విధముగా కర్లపాలెము, రామాయపట్నం, గంగపట్నంలో పరిచయం చేయడానికి కూడా దేవుడు మాకు సహాయం చేశారు. ఇంకనూ ఈ సేవ దేవుడు విస్తరింప చేయాలని మరి దయచేసి మా కుటుంబం కొరకు, సేవా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోర్చు ఈ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.